ఓం శ్రీ గణేశాయ నమః. ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఈ రోజు నుంచి కూడా ఈ యొక్క శ్రీ తెలుగు ఆస్ట్రాలజీ అనే ఛానల్‌లో మనం జాతక విషయం అంటే జ్యోతిష్యానికి సంబంధించినటువంటి అన్ని విషయాల గురించి వీడియో చేసుకోవడం మొదలుపెట్టబోతున్నాం. అదేవిధంగా రాశి ఫలితాలు గానీ, జ్యోతిష్యపరమైనటువంటి రెమెడీలు గానీ ఇవన్నీ కూడా ఈ ఛానల్‌లో రాబోతున్నాయి కాబట్టి ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా సరే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీ బంధువులకు, మిత్రులకు కూడా కంటెంట్ నచ్చినట్లయితే మాత్రమే, కంటెంట్ నచ్చితే మాత్రమే షేర్ చేయండి. నచ్చకపోతే వద్దండి. ఇకపోతే ఇవాల్టి వీడియోలోకొచ్చినట్లయితే అసలు జ్యోతిష్యము అంటే ఏమిటి? జాతకము అంటే ఏమిటి? గోచారము అంటే ఏమిటి? ఇవన్నీ కూడా చాలా మందికి తెలీదండి. ఏదో యూట్యూబ్‌లో వస్తున్నాయి కదా! నాది మేషరాశి కదా! అది వృషభ రాశి కదా! ఆ ఫలితం ఎలా ఉంది? అని చెప్పేసి జనరల్‌గా చూసేస్తూ ఉన్నారు. ఆ చెప్పేవాళ్ళు కూడా వీటి గురించిన ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇచ్చేవారు ఎవరు లేరండి. ఏదో అడపాదడపా ఏదో నూటికో, కోటికో ఒకళ్ళన్నట్టు ఎవరో ఒకళ్ళు చెప్తే చెప్పుండొచ్చు. అలాంటి వీడియో అయితే నేను చూడలేదు. వీటి గురించిన కనీస పరిజ్ఞానం మొట్టమొదటగా చూసే వీక్షకుడికి ఉండాలండి. అలా లేనట్లయితే ఈ ఫలితాలు మీకు అర్థం కావు. మీకు సరిపోవు. అర్థమవుతుంది. గాల్లో 4 రాళ్ళు ఇలా ఇసురుతారండి. ఫలితాలు చెప్పేవాళ్ళు ఇలా 4 రాళ్ళు ఇలా ఇసురుతారు. ఏదో ఒక రాయి తగులుతుంది కదా! అలా 4 ఫలితాలు మీకు చెప్పారనుకోండి. అందులో ఏదో ఒకటి తగిలింది. అయ్య బాబోయ్! గురువుగారు ఎంత కరెక్ట్‌గా చెప్తారు నా గురించి అని చెప్పేసి స్క్రోల్ చేస్తారు. అర్థమవుతుంది కదండీ! గోచార ఫలితాలు చెప్తా ఉంటారు. రాశి ఫలితాలంటే యూట్యూబ్‌లో చెప్పేవన్నీ కూడా గోచార ఫలితాలే. అసలు గోచారము అంటే ఏమిటి? అంటే ఉదాహరణకి మేషరాశి వారు ఉన్నారని అనుకోండి. ఈ మేషరాశి వారికి సంబంధించిన ఫలితాలు చెప్తా ఉంటారు. ఈ వారం ఫలితాలు గాని, ఈ రోజు ఫలితాలు గాని, మాస ఫలితాలు గాని, సంవత్సర ఫలితాలు గాని, మేషరాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు చెప్తా ఉంటారు. మేషరాశిలో ఎంతమంది ఉంటారండి? ప్రపంచ జనాభా అంతా కూడా ఈ 12 రాశుల్లోనే ఉంటారు. అర్థమవుతుంది కదా! ప్రపంచంలో జనాభా అంతా కూడా ఈ 12 రాశుల్లోనే ఉంటారు. అది నామ నక్షత్రం ఆధారంగా కావచ్చు, జన్మ జాతకం ఆధారంగా కావచ్చు. ఏ విధంగా అయినా ఈ 12 రాశుల్లోనే ఉంటారు. అంటే ప్రపంచంలో 12 జాతకాలు ఉన్నాయా? ఒకే తల్లి కడుపున పుట్టిన కవల పిల్లలకు కూడా జాతకాలు వేరే ఉంటాయి. ఒకే సమయంలో జన్మించరు కదండీ! కొంచెం టైం గ్యాప్ అనేది ఉంటది. 2 నిమిషాలు, 3 నిమిషాలు, 5 నిమిషాలు, అరగంట గ్యాప్ ఉంటది కవల పిల్లలకు కూడా. వారి ఇరువురి జాతకాలు కూడా నక్షత్రం ఒకటైనా పాదభేదం ఉండొచ్చు. లేదంటే లగ్నం మారిపోయి ఉండొచ్చు. ఒకే జాతకం ఉండదు. అది జన్మ జాతకం. ఈ కోటాను కోట్ల మంది 12 రాశుల్లోకి వచ్చి అందరికి చెప్పేది గోచార ఫలితాలు. అదో మీరు కన్‌ఫ్యూజ్ అవ్వకండి. గోచార ఫలితము అంటే అందరికి కలిపి చెప్పేది. మేషరాశిలో ఉన్న కోటాను కోట్ల అందరి మందికి చెప్పేది. వృషభ రాశిలో ఉన్న కోటాను కోట్ల అందరికి కలిపి చెప్పేది. కొన్ని కారణాలు ఉంటాయి. ఉదాహరణకు దిన ఫలితం ఉందనుకోండి. చంద్రుడి ఆధారంగా చెప్తా. అంటే మన పంచాంగంలో చూస్తే ఏ గ్రహం ఏ రోజు ఎక్కడ ఉంది అనే విషయాన్ని చక్రం అనేది ఉంటుందా చక్రంలో చూడొచ్చు. చంద్రుడు స్పీడ్‌గా మూవ్ అయ్యే ప్లానెట్ అండి. అంటే చంద్రగ్రహము చాలా స్పీడ్‌గా మూవ్ అవుతా ఉంది. అంటే ఒక రాశిని ఉదాహరణకు చంద్రుడు ఇక్కడ ఉన్నాడండి. ఈరోజు చంద్రుడు మేషరాశిలో ఉన్నాడు. ఈ మేషరాశిలో ఉన్న చంద్రుడు వృషభ రాశిలోకి షిఫ్ట్ అవుతున్నాడు. అంటే రాశులు ఫిక్స్ ఉంటాయి. రాశుల ప్లేస్ ఏం మారదు. ఇది సవ్య చక్రం అంటారు. అపసవ్య చక్రం వేరే ఉంటుంది. ఎవరికి అలవాటైన చక్రం వాళ్ళు పాటిస్తూ ఉంటారు. ఏదైనా సరే ఈ 12 ఉంటాయి రాశులు. ఇది సవ్య చక్రం. రాశులు ఫిక్స్ ఉంటాయి. మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం. ఈ 12 ఫిక్స్ ఉంటాయి. ఈ చక్రంలో ఎక్కడా మారవు. జన్మ జాతకంలో మారవు, గోచారంలో మారవు. గ్రహాలు తిరుగుతా ఉంటాయి. అర్థమవుతుంది కదా! గ్రహాలు తిరుగుతా ఉంటాయి. దినఫలితం ఎలా చెప్తారు అంటే నేనే కాదు ఎవరు చెప్పినా సరే చంద్రుడి ఆధారంగా చెప్తారు. నవగ్రహాలంటే 9 గ్రహాలు ఏవైతే ఉన్నాయో
సూర్యుడు, చంద్రుడు, కుజుడు, గురువు, శుక్రుడు, శని, రాహుకేతువులు ఇలా 9 గ్రహాలు ఏవైతే ఉన్నాయో అన్నింటిలో కూడా స్పీడ్‌గా మూవ్ అయ్యే ప్లానెట్ ఏదైతే ఉందంటే చంద్రుడు. చంద్రుడు ఒక రాశి నుంచి మేషం నుంచి వృషభానికైనా, వృషభం నుంచి మిథునానికి గాని షిఫ్ట్ అవ్వడానికి సుమారుగా 2.5 రోజులు పడుతుంది. అర్థమవుతుంది కదా! స్పీడ్‌గా మూవ్ అయ్యే ప్లానెట్ అంటే దినవంతు ఈరోజు ఫలితం ఈరోజుదే, రేపటి ఫలితం రేపటిదే. ఫలితాలు మారవు. చంద్రుడి ఆధారంగా చెప్తా ఉంటారు. అంటే ఒకటో తారీఖు ఎక్కువ ఉన్నాడనుకోండి, ఫలితాలు 12 రాశులు అంటే మేషరాశి వాడికి జన్మంలో ఉన్నాడు. అంటే లగ్నంలో ఉన్నాడు. వృషభ రాశి వాడికి వ్యయంలో ఉన్నాడు. అంటే 12వ స్థానంలో ఉన్నాడు. మిథున రాశి వాడికి ఎక్కడున్నాడు? 11వ స్థానంలో ఉన్నాడు. అంటే మిథునాకు 11లో చంద్రుడు ఉంటే ఏం ఫలితం వస్తుందో అది చెప్తా. వృషభానికి వ్యయం 12లో ఉంటే ఏమున్నారో అది చెప్తా. మళ్ళీ నెక్స్ట్ రెండో తారీఖు కూడా ఇంచుమించుగా ఇక్కడే ఉంటారు. అంటే 2.5 రోజులు కదండీ! ఇక్కడే ఉంటాడు చంద్రుడు. అప్పుడు కూడా ఇదే ఫలితం ఉంటది. సేమ్ చెప్తారా? కొన్ని పాయింట్స్ అటు ఇటు మార్చి చెప్తారు. ఇంచుమించు సేమ్ ఫలితం ఉంటుంది. మూడో తారీఖు వచ్చేసరికి చంద్రుడు ఇక్కడికొస్తాడు. అప్పుడు వృషభానికి లగ్నంలో ఉంటాడు. అంటే జన్మలో ఉంటాడు. మిథునానికి వ్యయంలో ఉంటావు. కర్కాటకానికి 10లో ఉంటావు. దశమంలో. అర్థమవుతుంది కదా! ఈ విధంగా చంద్రుడి ఆధారంగా మనకి దిన ఫలితాలైతే చెప్పడం జరుగుతుంది. అదే విధంగా వార ఫలితాలంటే ఒకే వీడియోలో పెద్దగా అవుతుంది కాబట్టి నేను సింపుల్‌గా చెప్తున్నాను. వార ఫలితాలు కొన్ని గ్రహాల ఆధారంగా చెప్తారు. సంవత్సర ఫలితాలు ఉగాదికి చెప్తా ఉంటారు. ఆ ఉగాదికి చెప్పే ఫలితాలు కొన్ని గ్రహాల ఆధారంగా చెప్తా ఉంటారు. నవనాయకుల ఆధారంగా. ఇలా చెప్పడం జరుగుతుంది. ఇకపోతే గోచారం అంటే ఇదండి. ఈ విధంగా ఫలితాలు చెప్తారు కాబట్టి ప్రపంచం అంతా 12 జాతకాలు చెప్తారు. ఈ 12 జాతకాలు అందరికి కూడా కొన్ని పాయింట్స్ మ్యాచ్ అవుతాయి. ఇది గోచారం. అంటే ఇంచుమించుగా గోచారం ఫలితాలు మనకు 40-50% మాత్రమే మ్యాచ్ అవుతాయి. ఉదాహరణకి ఈ వారం ఫలితాల్లో మీకు పెళ్లి చూపులు కలిసొచ్చే అవకాశం ఉంది. పెళ్లి జరిగే యోగం ఉంది అని చెప్పేసి అన్నామనుకోండి మేషరాశి వారికి. మేషరాశిలో పెళ్లి సంబంధాలు చూసుకునే వాళ్ళందరికీ పెళ్లిళ్ళు అయిపోతాయా? అందరూ పెళ్లి చూపులు సక్సెస్ అవుతాయా? అవ్వదు. ఎందుకంటే కామన్‌గా చెప్పే ఫలితాలు కోటాను కోట్ల మంది అందరికీ చెప్పే ఫలితాలు. ఆ విధంగా మాత్రమే మనం గోచార ఫలితాలను చూడాలి. ఏ రాశి ఫలితాలైనా గోచార ఫలితాలు. ఓకే. ప్రేక్షకులందరూ కూడా గోచారము అంటే ఏంటో తెలుసుకున్నారు. ఇక జన్మ జాతకము అంటే ఏంటో తెలుసుకున్నారు. ఒకే తల్లి కడుపున పుట్టిన ఏ ఇద్దరి జాతకాలు కూడా ఒకేలా ఉండవు. కవల పిల్లలకు కూడా ఒకేలా ఉండవు. అని చెప్పేసి చెప్పుకున్నాం. అంటే ఒకేలా ఉన్నాయేమో ఇద్దరి పెళ్ళిళ్ళు ఒకసారి అవుతాయా? ఇద్దరి మరణం ఒకసారి అవుతుందా? కొన్ని సందర్భాల్లో పాదభేదం లేని సందర్భాలు కవల పిల్లలకి మనం చూస్తూ ఉన్నాం. జ్వరం ఇద్దరికి ఒకసారి వస్తుందా? కడుపు నొప్పి ఇద్దరికి ఒకసారి వస్తుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని జరుగుతా ఉంటాయి. 99% కూడా 99 కూడా కాదు. 1000కి 999 మంది కవల పిల్లలు కూడా డిఫరెంట్‌గానే జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఎలా సాధ్యము అన్నట్లయితే జన్మ జాతకం అంటే ఇంతకుముందే చెప్పుకున్నాం. రాశులనేవి ఫిక్స్ ఉంటాయి. మారవు. చక్రంలో రాశులు ఫిక్స్‌గా ఉంటాయి. గ్రహాలు ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్లేస్‌లో అయితే ఉన్నాయి. అంటే అవి మారుతూ ఉంటాయి. సుమారుగా ఇందాక మనం చెప్పుకున్నాం గోచారం దినఫలితాలు చంద్రుడు ఆధారంగా చెప్తాం. చంద్రుడు 2.5 రోజులకి మారుతూ ఉంటాడు. ఇంకో గ్రహం ఏమో 7 రోజులు మాత్రం ఇంకో గ్రహం అయితే 2 నెలలకు మారుతుంది. ఇలా ఉంటాయి. అవన్నీ కూడా మనం ఫర్దర్‌గా వచ్చే క్లాసుల్లో గాని, ఫర్దర్‌గా వచ్చే వీడియోలో డిస్కస్ చేద్దాం. శని ఉన్నాడంటే మందగమనుడు అని పేరు. వాళ్ళు లేట్‌గా మూవ్ అవుతారు. శని గ్రహం ముసలాయన పెద్దాయన. మందగమనుడు అని పేరు. లేట్‌గా మూవ్ అవుతాడు. శని అక్కడే ఉండడు. చాలా కాలం అక్కడే ఉంటాడు. కాబట్టి గ్రహాలు ఇంచుమించుగా చంద్రుడు 2.5 రోజులు ఉన్నాడంటే 2.5 రోజులు చక్రం ఎక్కడ మారదు. రాశులు అక్కడే ఉంటాయి. గ్రహాలు అక్కడే ఉంటాయి. లగ్నం మారదు. రోజులో లగ్నం మారుతుంది. ఉదాహరణకి 3 గంటలకు లగ్నం ఇక్కడ ఉందనుకోండి. 4:30కు లగ్నం ఇక్కడ మారదు. అంటే ఇప్పుడు ఉదాహరణ 3 గంటలకు పుట్టిన బేబీకి ఏమవుతుందంటే చక్రము, రాశులు అన్నీ అక్కడే ఉంటాయి. గ్రహాలు అక్కడే ఉంటాయి. లగ్నం ఇక్కడ ఉండదు. 4:30కి పుట్టిన బేబీ అంటే 3 గంటలకు పుట్టిన బేబీకి ఇక్కడ లగ్నం ఉంటాయి. 4:30కి పుట్టిన బేబీకి లగ్నం ఇక్కడ ఉండవు. వృషభ లగ్నం అవుతుంది. మేష లగ్నం 3 గంటలకు పుట్టినారు మొన్న. 6 గంటలకో పుట్టినారు మిథున లగ్నం అవుతుంది. 6 గంటలకు పుడతాయి.
ఈ విధంగా జాతకం మారిన గ్రహాలు అక్కడే ఉంటాయి. రాశులు అక్కడే ఉంటాయి. లగ్నం చేంజ్ అవుతుంది. పుట్టిన టైంని బట్టి. ఉదాహరణ 3 గంటలకు పుట్టిన బేబీకి లగ్నం ఎక్కడుంది? చంద్రుడు ఎక్కడున్నాడనుకోండి. చంద్రుడు ఎక్కడున్నాడు? 1, 2, 3, 4 స్థానంలో ఉన్నాడు. చతుర్థంలో ఉన్నాడు. ఇక్కడొచ్చేసి కుజుడు ఉన్నాడనుకోండి. గురువుతో కలిపి ఉన్నాడనుకోండి. పంచమంలో కుజ గురువుల కలయిక ఉంది. లగ్నాన్ని బేస్ చేసుకొని చెప్తారు. ఆ టైంలో 3 గంటలకి ఈరోజు రేవతి నక్షత్రం ఉందనుకోండి. నక్షత్రం. ఇది పంచాంగ విషయం మళ్ళీ. నక్షత్రం ఆ రోజు ఎక్కడ ఉంది? ఏ టైంలో ఆ తిథి ఏముంది? ఆ వారం ఏంటి? ఇవన్నీ కామన్‌గా వచ్చే పంచాంగంలో వచ్చే విషయాలు. ఇక్కడ నుంచి పంచమంలో కుజరాహువులు కలయిక ఉంది. పంచమంలో కుజరాహువులు కలయిక ఉంటే ఏం ఫలితం వస్తుంది? ఇది జన్మ జాతకం. ఇది వ్యక్తిగత జాతకం. వ్యక్తిగతంగా వచ్చే ఫలితాలు మనం ఏది చూడాలన్నా సరే మీ పుట్టిన డేట్ ఆఫ్ బర్త్, టైము, ఎక్కడ పుట్టారనేది కూడా తెలియాలి. ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఎక్కడ పుట్టారో కూడా ఎందుకు తెలియాలి అనే విషయానికొస్తే మనకి టైం డిఫరెన్స్ అనేది ఉంటుంది. టైం డిఫరెన్స్ ఉంటుందని తెలియట్లేదు. 100 సంవత్సరాల పంచాంగం తీసుకోవడం. ఆ టైంలో ఎక్కడ లగ్నం ఉందో చూసుకోవడం, చక్రం గీసేయడం, ఇచ్చేయడం. కొంతమంది జ్యోతిష్కుల్ని చూసినప్పుడు వాళ్ళు చెప్తా ఉంటారు. ఏవండీ లగ్నం తప్పు రాసేసారండి ఇక్కడ అని చెప్పేసి చెప్తా ఉంటారు. మీలో కొంతమందికైనా అనుభవం ఉంటే కామెంట్ చేయండి తెలుస్తుంది. లగ్నం మారుతూ ఉంటుంది. టైం డిఫరెన్స్ ఎలా వస్తుంది అంటే ఇప్పుడు మనకు 6 గంటలు అయిందండి. ఒకసారి యూఎస్ఏ ఫోన్ చేయండి. అమెరికాలో మీ ఫ్రెండ్ ఎవరైనా ఉంటే ఫోన్ చేయండి. టైం ఎంత ఉందో అడగండి. అక్కడ టైం వేరే ఉంటుంది. ఇలా టైం డిఫరెన్స్ అయితే కొంత ఉంటుంది. మనం యూటీసీ ప్లస్ 5:30 అని ఉంటుంది. అంటే మనకు టైం పీరియడ్ అదే ఉంటుంది. కాకపోతే మన పంచాంగంలో కూడా మొట్టమొదటి పేజెస్‌లోనే రాసి ఉంటుంది. మనం ప్లస్ చేసుకోవాలో, మైనస్ చేసుకోవాలో, ఎడిషన్ చేయాలో, సబ్ట్రాక్షన్ చేయాలో అది ఎన్ని నిమిషాలు చేయాలి. హైదరాబాద్‌లో పుట్టిన వ్యక్తి ఇప్పుడు మన బుట్టేవారి పంచాంగం ఉందనుకోండి. ఇక్కడ టైం అంటే రాజమండ్రి టైం జోన్ ఎక్కడ ఉందో దాని ఆధారంగా తిథి, వార, నక్షత్రాలు, లగ్నాలు అన్నీ కూడా మెన్షన్ చేసి ఉంటాయి. అర్థమవుతుంది కదా! ఒకవేళ మన హైదరాబాద్‌లో పుట్టిన వ్యక్తికి బుట్టేవారి పంచాంగంలో చూడాలని మొట్టమొదటిగానే ఉంటది. హైదరాబాద్‌కి 23 నిమిషాలు ప్లస్ చేయాలి. లేకపోతే 18 నిమిషాలు మైనస్ చేయాలి. అంటే వీళ్ళు ఇచ్చిన టైంకి అన్ని నిమిషాలు తగ్గించుకోవడం, పెంచుకోవడం అని ఉంటది. వరంగల్‌లో పుట్టారని మనకు ఎవరైనా జాతకం వచ్చిందనుకోండి. వరంగల్‌కి ఎంత పెంచాలి, ఎంత తగ్గించాలి. చెన్నైలో పుట్టారు. చెన్నైకి ఎంత తగ్గించాలి టైము, ఎంత పెంచాలి. ఈ విషయం అంతా కూడా మనం అనలైజ్ చేసుకోవాలి. మాన్యువల్‌గా చూస్తే. లేదు అంటే చాలా సాఫ్ట్‌వేర్‌లు వచ్చినాయండి జ్యోతిష్యానికి సంబంధించిన యాప్‌లు, మొబైల్ యాప్‌లు కూడా వచ్చాయి. అక్కడ సింపుల్‌గా ప్లేస్ ఆఫ్ బర్త్‌ని మనం ఎంటర్ చేస్తే ఆ టైమ్ జోన్ ఆధారంగా మనకు విషయాలన్నీ కూడా చార్ట్‌లో వచ్చేస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో కొంత వేరియేషన్ ఉంటుంది తప్పితే 99% ఆల్మోస్ట్ కరెక్ట్‌గానే వస్తున్నాయి. సాఫ్ట్‌వేర్ ఆధారం. ఈ విధంగా మనం ఫలితాలు జన్మజాతక ఫలితం చూడాలి. ఎవరికైనా సరే వ్యక్తిగత ఫలితం కావాలంటే రాశి ఫలితాలు చూడకూడదండి. అది 40-50% ఉంటాయి. మీ యొక్క జాతకము పర్ఫెక్ట్‌గా మీకు జరిగే ఫలితం ఏ విధంగా ఉంటుంది? ఈ సంవత్సరం ఏ విధంగా జరుగుతుంది? వచ్చే సంవత్సరం ఏ విధంగా జరుగుతుంది? మీ జాతకంలోని దోషాలేమిటి? కాలసర్ప దోషం ఉందా? కుజదోషం ఉందా? లేతే వివాహం ఎప్పుడు జరుగుతుంది? వ్యాపారం కలిసి వస్తుందా? భాగస్వామ్య వ్యాపారం చేయొచ్చా లేదా? కుజదోషం ఉందా లేదా? లేదంటే ఆరోగ్య సమస్యలు అనుభవిస్తుంటే అవి ఎప్పటికి క్లియర్ అవుతాయి? ఇవన్నీ తెలుసుకోవాలంటే జన్మజాతకమే చూడాలి. కొంతమందికి పుట్టు తారీఖులు, తేదీలు, సమయాలు అనేటటువంటివి ఉండవండి. ఉండనప్పుడు వారు మాత్రం గోచార ఫలితాలు చూస్తే 40-50% మ్యాచ్ అవుతాయి. కొంత మ్యాచ్ అవుతాయి. ఈ ఏలినాటి శని అది కూడా గోచారం ఆధారంగానే చూడడం జరుగుతుంది కాబట్టి అవి చూసుకోవాలి. జన్మజాతకంలో ఉన్న ప్రతి ఒక్కరు ఈ విధంగా చూసుకుంటే మాత్రమే ఫలితాలు అత్యంత దగ్గరగా వచ్చే అవకాశం ఉంది. అది టైం అనేది కరెక్ట్‌గా ఉండాలి. అర్థమవుతుంది కదండీ! ఈ విధంగా మాత్రమే చూసుకోవాలి. ఇంకొకటి మనకి ఎలా తెలుస్తుందండి? అందరికొచ్చే ప్రశ్న మరి. కొంతమంది మనకి ఎలా తెలుస్తుందండి జన్మజాతకం అంటే? మనకి ఈ రాశి చక్రం ఆధారంగా ఎక్కడెక్కడ ఏ ఏ గ్రహాలు ఉన్నాయో అవి ఏ భావంలో ఉన్నాయి. మనకి 9 గ్రహాలు ఉన్నాయి. నవగ్రహాలు, 27 నక్షత్రాలు, 12 రాశులు.
12 భావాలు. అర్థమవుతుందా? మనం 9 గ్రహాలు ఈ చక్రంలో అమరికై ఉంటాయి. అంటే 12 రాశుల్లోని. నెక్స్ట్ వచ్చేసి 12 భావాలంటే ఏంటంటే, లగ్నం ఎక్కడ ఉందనుకోండి, ఇక్కడ సంతృప్తి ఉన్నాడనుకోండి, జన్మంలో ఉన్నట్టు తనుభావము అంట. అంటే లగ్నం ఫలితం ఏమిటి? ద్వితీయము అంటే 12 భావాలు 12 రాశులు ఉన్నాయి కదండీ! అంటే 12 బాక్సులు ఉన్నాయి. ఈ రెండవ దాంట్లో ఖాళీగా ఉందనుకోండి, ఇక్కడ ఉండాల్సిన గ్రహం స్వస్థానం అంట. స్వస్థానంలో వృషభంలో స్వస్థానంలో ఉండాల్సిన గ్రహం ఎక్కడ ఉంది? ఇక్కడ ఉండాల్సిన గ్రహం ఇక్కడ ఉందనుకోండి. ఉదాహరణకి మిథునం ఉంది. మిథునంలో బుధుడు ఉన్నారు. బుధుడు ఇక్కడ కాకుండా ఇక్కడ ఉన్నారనుకోండి, మిథునం ఉన్నారనుకోండి. అంటే అష్టమంలో ఉన్నారు. అష్టమంలో బుధుడు ఉంటే ఏం ఫలితం వస్తుంది? ఇవన్నీ కూడా భావ ఫలితాలు. భావాల ఆధారంగా అంటే ఏముండదండి, జాతకం అంటే చాలా సింపుల్ కాన్సెప్ట్, అర్థం చేసుకోవడంలో ఉంటుంది. రీసెర్చ్ ఆధారంగా ఇంకా డెప్త్ తెలుస్తుంది. ఇంకా ఎక్కువ తెలుస్తుంది. 9 గ్రహాలుంటాయి. 12 రాశులుంటాయి. 12 భావాలుంటాయి. వీటి కాంబినేషన్స్ ఉంటాయి. అంతే సింపుల్. ఇవి మారతా ఉంటాయి. గ్రహాలు మారుతా ఉంటాయి. రాశులు ఫిక్స్ ఉంటాయి. ఈ కాంబినేషన్స్, ఈ భావాల ఆధారంగా మనం జాతక ఫలితాన్ని ఎస్టిమేట్ చేయొచ్చు. ఇంకొకటి ఏ సంవత్సరం ఏం జరుగుతుంది అనే విషయానికి వచ్చినట్లయితే, మహర్దశ, అంతర్దశ, సూక్ష్మదశ, విదశ అని ఇలా దశలు అనేటువంటివి ఉంటాయి. ఉదాహరణకు సూర్య దశ మొదలైందనుకోండి. సూర్యదశ పుట్టిన బేబీకి సూర్యదశలో పుట్టాడనుకోండి. సూర్య మహర్దశలో పుట్టాడు. మొదలప్పుడు ఆ నక్షత్రం. మొదలైనప్పుడు సూర్యుని మహర్దశలో సూర్యుని అంతర్దశ మొదలవుతుంది. అర్థమవుతుందా? సూర్యుని మహర్దశ అంటే 1/1/2026లో మొదలైందని అనుకోండి. ఫస్ట్ సూర్య మహర్దశలో సూర్యుడి అంతర్దశ మొదలవుతుంది. దాని తర్వాత సూర్యుడి మహర్దశలో చంద్రుడి అంతర్దశ. అలా దశలు మారుతా ఉంటాయి. ఆ అంతర్దశలో మూడు మహర్దశ, మహర్దశ, అంతర్దశ. కన్ఫ్యూజ్ అవుతే కామెంట్ చేయండి, నేను మళ్ళీ రెక్లేస్తా. సూక్ష్మదశ, విదశ ఇలా ఉంటాయి. సాధారణంగా సూక్ష్మదశ, విదశ వరకు ఎవరు తిరగరు. మహర్దశ, అంతర్దశ ఇవి 2 పరిగణలోకి ఎక్కువ తీసుకుంటుంటారు. ఈ మహర్దశలో అంతర్దశలు మారుతుంటాయి. 9 గ్రహాలు మారుతాయి. మారిన తర్వాత నెక్స్ట్ సూర్య మహాదశ, తర్వాత చంద్ర మహర్దశ, ఇలా దశలు అయితే మహాదశలు మారుతూ ఉంటాయి. ఇప్పుడు సూర్య మహర్దశ జరిగినప్పుడు, సూర్యుడు అంతర్దశ నడిచినప్పుడు ఈ జన్మజాతకంలో సూర్యుడు ఎక్కడ ఉన్నాడో చూడాలి. ఈ సూర్యుడు మరికి ఆ లగ్నానికి యోగిస్తున్నాడా లేదా, ఎన్నో భావంలో ఉన్నాడు, దాని ఫలితం ఏంటి? సూర్యుడు ఇచ్చే ఫలితాలైనా తండ్రికి సంబంధించింది, కంటికి సంబంధించింది, అదేవిధంగా ఒక స్థాయిలో ఉంచేటటువంటి వాడు సూర్యుడు. అప్పుడు సూర్య మహర్దశ జరిగినప్పుడు సూర్యుడు యోగిస్తూ ఉన్నాడు అనుకోండి. తండ్రి ఉన్నతం బిడ్డ పుట్టగానే మా అబ్బాయి పుట్టిన తర్వాత బాగా కలిసి వచ్చిందండి, మంచి ఆస్తిపరులు అయ్యానండి, మంచి ఉద్యోగం వచ్చిందని చెప్తా ఉంటారు. అది ఎప్పుడు జరుగుతుందంటే సూర్యుడు పుట్టినప్పుడు యోగిని, అంటే మీ పిల్లవాడి జాతకం మీకు బాగా కలిసి వచ్చింది. అర్థమైందా? ఒకవేళ సూర్యుడు యోగించట్లేదు అనుకోండి, కొంతమంది బయటికి చెప్పినా చెప్పక అనుకుంటూ ఉంటారు, మా పిల్లాడు పుట్టిన తర్వాత ఉద్యోగం పోయిందండి, కొంచెం అప్పుల పాలయ్యామండి, అలాంటివి అనుకుంటూ ఉంటాం. అంటే ఈ పిల్లవాడి జాతకం సూర్యుడికి యోగకరంగా అంటే సూర్యుడు యోగించినప్పుడు ఆ ఫలితం తండ్రి మీద ఎఫెక్ట్ చూపించింది. అంటే మన జాతకంతో పాటు మన భార్య జాతకము, పిల్లల జాతకం ప్రభావం కూడా మన మీద ఉంటుంది. ఈ కాంబినేషన్ అనేది ఉంటుంది. తీవ్రమైన సమస్య ఏదైనా వచ్చినప్పుడు మన జాతకంతో పాటు మన ఇంట్లో ఉన్న మన కుటుంబ సభ్యుల జాతకాలు కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడంటే ఇలాంటి సందర్భం. కుజుడు ఉన్నాడు అనుకోండి, వాహన కారకుడు. అదేవిధంగా భూకారకుడు. అంటే కుజుడు యోగిస్తూ ఉన్నాడు అనుకోండి, కుజ దశ నడిచినప్పుడు, కుజ మహర్దశ నడిచినా, అంతర్దశ నడిచినా అలాంటి సందర్భంలో వాహనం కొనడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ యోగించలేదు అనుకోండి, ఉన్న వాహనం అమ్ముకుంటాడు, ఉన్న భూమి అమ్ముకుంటాడు. అర్థమైంది కదండి. ఫలితం ఈ విధంగా ఉంటుంది. శుక్ర మహర్దశ నడుస్తూ ఉన్నప్పుడు భోగానికి కారకుడు శుక్రుడు. మనకు లగ్జరీ లైఫ్ స్టైల్ అనేటటువంటిది వస్తూ ఉంటుంది. ఒకవేళ యోగించట్లేదు అనుకోండి, లగ్జరీ లైఫ్ స్టైల్ అంతా పోతుందండి, రివర్స్ జరుగుతుంది. బుధుడు విద్యాకారకుడు, వ్యాపార కారకుడు, ఇలా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్కగా పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి. మనకి రాజకీయ నాయకుని చూడండి, ఒక్కొక్క శాఖకి ఒక్కొక్క మంత్రి ఉంటాడు కదా. విద్యాశాఖ మంత్రి అని,
హోమ్ మినిస్టర్ అని, రవాణా శాఖ మంత్రిని, జలవనరుల శాఖ మంత్రిని, వ్యవసాయ శాఖ మంత్రిని ఏ విధంగా ఉన్నారో ఈ నవగ్రహాలకు కూడా కొన్ని పోర్ట్‌ఫోలియోస్ ఉన్నాయి. ఆ గ్రహాలు యోగిస్తా ఉన్నాయనుకోండి మన జాతకంలో, ఎలా యోగిస్తున్నాయంటే ఏ ప్లేస్‌లో ఉన్నారో ఆటి ఆధారంగా మేము డిసైడ్ చేస్తాం. ఎవరి అనుభవానికి ఆధారంగా, మన యొక్క గ్రంథాల ఆధారంగా, శాస్త్రం ఆధారంగా ఆ గ్రహాలు యోగిస్తున్నాయా లేదా? ఆ కాంబినేషన్స్ ఏమున్నాయి? శని పాలిత గ్రహాలు, గురు పాలిత గ్రహాలు అని చెప్పేసి 2 కేటగిరీలు ఉన్నాయి మళ్ళీ ఈ నవగ్రహాలు. లగ్నానికి శుభుడా, అశుభుడా ఇవన్నీ చూసి ఆ దశ, అంతర్దశల ఆధారంగా ఫలితం చెప్పాయి. వస్తా ఉంటారు కొంతమంది. వచ్చి "ఏవండీ మా అబ్బాయికి పెళ్లి ఎప్పుడు అవుతుందండి? కళ్యాణ గడియలు వచ్చినాయా?" అని అడుగుతుంటారు. ఆ టైంలో ఇప్పుడు కొన్ని ప్రశ్న ఆధారంగా ఉంది. ప్రశ్నలు వేరు మళ్ళీ. ప్రశ్న అంటే ఆ చక్రం ఈరోజు చక్రం రాశి చక్రం ఎక్కడుంది? వాళ్ళు ఆ ప్రశ్న అడిగిన టైంలో లగ్నం ఎక్కడుంది చూసి, అది జరుగుద్దా లేదా చెప్పేది అది ప్రశ్న. అది వేరు. ఈ ప్రత్యేకంగా ఒక పిల్లవాడి గురించి, ఒక యువకుడి గురించి అడిగినప్పుడు పెళ్లి గురించి జాతకం వేయడం, గ్రహాలు ఎక్కడున్నాయో చూడడం, ప్రస్తుతం ఏ మహర్దశ నడుస్తుంది, ఏ అంతర్దశ నడుస్తుంది, అయ్యే అవకాశం ఉందా లేదా, ఎప్పటిలోగా అయ్యే అవకాశం ఉందో చెప్పడానికి ఆస్కారం ఉంది. ఈ విధంగా చెప్పేది జన్మజాతకం. అర్థమైంది కదండీ! కాబట్టి ఎవరైనా సరే వ్యక్తిగత ఫలితాలు చూడాలి అంటే, ఈ విధంగా మాత్రమే చూడాలి. గోచార ఫలితాన్ని, రాశి ఫలితాలన్నీ కూడా కోటాను కోట్ల మందికి కలిపి చెప్పేగా మీరు భావించాలని తెలియజేస్తూ, ఇంకా ఏదైనా సందేహాలుంటే కామెంట్‌ల రూపంలో కామెంట్ చేస్తే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి అనుకున్న, వాస్తుపరమైనటువంటి ప్లాన్స్ ఏవైనా కావాల్సిన మాది వేరే ఛానెల్ ఉంది. శ్రీ తెలుగు వాస్తు అని. ఆ ఛానెల్‌లో చాలా మందికి తెలుసు. నేను నంబర్ ఆఫ్ ప్లాన్స్ ఇచ్చాను. జ్యోతిష్యం తెలిసినప్పటికీ సబ్జెక్ట్ పెద్దది. నాకు కొంచెం ఖాళీ దొరకక, తీరిక ఉండక నేను జ్యోతిష్యం కాన్సంట్రేట్ చేయలేదు. కొంచెం ఇప్పుడు కొంతమంది స్టాఫ్‌ని అది అరేంజ్ చేసుకొని నేను అంతా ఒక ఫార్మాట్ తయారు చేసుకున్నాను. కొంచెం సమయం కేటాయించి నేను ఈ ఫలితాలు కూడా చెప్తే బావుంటుంది అనే ఉద్దేశంతో, అంటే జనాలు కొంతమంది మిస్‌లీడ్ అవుతున్నారు. వాళ్ళందరినీ కూడా కొంచెం ఎడ్యుకేట్ చేద్దాం. మనకు తెలిసిన జ్ఞానం అనేది పంచాలండి. విద్య పంచాలి. విద్య పంచే కొద్దీ పెరుగుతుంది. మన దగ్గర ఆపుకోకూడదు. ఆ ఉద్దేశంతో నేను ఈ జాతకపరమైనటువంటి విశ్లేషణ కూడా చేద్దామని ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. నేను మీ అశోక్ రెడ్డి వాస్తు మరియు జ్యోతిష కన్సల్టెంట్. ధన్యవాదాలు.